హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు నేను నార్త్ ఇండియన్ ఖీర్ పాయసం చేస్తున్నాను విత్ లెఫ్ట్ ఓవర్ రైస్. ఎస్ యు హర్డ్ ఇట్ రైట్. ఇది మనం మిగిలిపోయిన అన్నంతో చేస్తాం. చాలా తొందరగా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇది బాదాం పప్పు అండి. నేను 4-5 అవర్స్ నానబెట్టేసి దీని తొక్కు తీసి ఇలా కట్ చేసుకున్నాను. ఇది కాజు అండి. ఇది కిష్మిష్ అండి. ఇది ఫ్రై చేసుకోవడానికి బాదాం పప్పు అండి, కాజు అండి, కిష్మిష్ అండి. ఇది మనం పై నుంచి చేసుకోవడానికి కొంచెం డెకరేషన్గా ఉంటే బాగుంటుందని ఇది తర్వాత అండి. ఫ్రై చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇది 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్. ఇది ఇలాచీ పౌడర్ అండి, ఒక 1/4 టీ స్పూన్. ఇది 1 కప్ రైస్ అండి, బాయిల్డ్ రైస్. దీన్ని కొంచెం మ్యాష్ చేసుకోండి, చేతితో బాగా మ్యాష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది 1 లీటర్ పాలండి. ఈ పాలు చిక్కగా ఉన్న పాలైనా తీసుకోవచ్చు, లేకపోతే మీరు టోన్డ్ అయినా తీసుకోవచ్చు, డబల్ టోన్డ్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 1 లీటర్ పాలండి. ఇది 1 టీ స్పూన్ ఫ్రై చేసుకోవడానికి ఘీ అండి. ఘీలో అయితే చాలా బాగా వస్తుంది. మీ ఇష్టం, ఆయిల్లో చేసుకోవాలన్నా ఆయిల్లో చేసుకోవచ్చు. ఫ్రై చేద్దామండి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, వైఫ్ని మమ్మీని కానీ ఇంప్రెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు జెంట్స్. ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇది తప్పగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా కుదిరిందో. ఇంకా ఇది ఘీ హీట్ ఎక్కినట్టుందండి. దీనిలో ఫస్ట్ బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది కదా బాదం పప్పుకి. కాజు అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యేంత లోపల మనం గ్యాస్ మీద పాలు పెట్టేద్దామండి. ఇది బాయిల్ అయిన పాలండి. మన బాదం పప్పు ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. కాజు కూడా తొందరగా అయిపోతుందండి. కాజు అయిపోయిన తర్వాత కిష్మిష్కి అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి వేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలే పడుతుందండి. కిష్మిష్కి ఎక్కువ టైం పడుతుంది. ఇలా అయిపోతున్నాయండి. ఇలా అయిపోయినప్పుడు తీసేసేయండి. కుక్కర్లో మనం ముందే పాలు పోసుకుంటే వేడి చేయడానికి పెట్టేస్తే చాలా తొందరగా అయిపోతుందండి. ఇవన్నీ ఫ్రై చేసే ముందు బాదం పప్పు ఇవన్నీ దానిలోనే బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉడికిన పాలేనండి. బాయిల్ అయిన తర్వాత దానిలో మీరు అన్నీ వేసేయండి. దాంతోపాటే ఉడికిపోతాయి. పాలతో పాటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. పంచదార అన్నీ వేసేయండి. కోకోనట్ పౌడరు, ఇలాచీ పౌడరు, కిష్మిష్, బాదాము అన్నీ వేసేయండి. ఇలాచీ వేస్తే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇంకంతేనండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. అది కనుక వేడిగా తినేటట్లయితే ఇలా టైట్గా ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి తినేటట్లయితే కొంచెం ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేద్దామండి. యమ్మీ యమ్మీ టేస్టీ ఖీర్ రెడీ. తప్పక ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, like, share and subscribe to Manadhaba.